కొందరికి కోపం ముక్కు మీదే ఉంటుంది. చీటికి మాటికి చిరచిరలాడుతూ ఉంటారు. మనిషికి కోపం మంచిది కాదు. అది ఎందరినో శత్రువుల్ని తెచ్చిపెడుతుంది. ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. మనసుకు నచ్చని మాటలు విన్నా, నచ్చని వారిని చూసినా కొందరికి కోపం ఇట్లే వచ్చేస్తుంది. అలాంటప్పుడు సరిపడని మాటలను పట్టించుకోకపోవడం, కోపం కలిగించే వారి నుంచి మన దృష్టిని మరల్చుకోవడం చాలా మంచిది. ఎవరిపైనైనా విసిరేందుకు ఎర్రగా కాలిన నిప్పు కణికలను చేతిలోకి తీసుకుంటే కాలేది ముందు మన చేతులే. కోపం, క్రోధం ప్రతీకారాన్ని ప్రోత్సహిస్తుంది. అది సరి అయిన పద్ధతి కాదని మన పెద్దలు అంటూ ఉంటారు కదా. బలవంతులైన వాళ్ళు క్షమిస్తారు, విజ్ఞత కలిగిన వాళ్ళు అస్సలు పట్టించుకోరు. దీనితో మనకు కోపం తెప్పించిన వారే అవమానం చెందుతారు. ఇక ఈరోజు ధనుర్మాసం యొక్క తిరుప్పావై పాసురం గురించి మన అర్చకుల స్వామి వారు ఎలా వివరణ చేస్తున్నారో విందాము. జై శ్రీరామ్. ప్రియ భగవత్ బంధువులారా, మన ఆండాళ్ళ తల్లి ప్రసాదించిన ధనుర్మాస వ్రతంలో ఈరోజు 17వ రోజు. ఈరోజు మన ఆండాళ్ళ తల్లి శ్రీకృష్ణ బలరాముల్ని మేల్కొల్పుతుంది. అంబరమే తన్నేరే సోరే అరం సెయ్యం ఎంబురమా నందగోపాల ఎలుంద్రాయ్ కొమ్మనార్కెల్లం కొలందే కొలవెలక్కే ఎంబురమాట్టి యశోదాయ్ అరివరాయ్ అంటూ మా అందరికీ సంతృప్తిగా నీళ్లు, అన్న వస్త్రాలు ఇచ్చి ఆదరంగా మమ్మల్ని ఆదుకుంటున్నటువంటి ఓ నందగోపాల స్వామి, నిద్రమోలుకోవయ్యా. సుకుమారమైనటువంటి శరీరం కలదానా, స్త్రీలందరిలో కూడా మిన్నైనటువంటి ఓ యశోదమ్మ, నిద్ర మేలుకోమ్మా. అనంత లోకాన్ని చీల్చుకుని పెరిగిన లోకాన్నన్నింటినీ కూడా త్రివిక్రమైనటువంటి ఓ వామనమూర్తి, ఓ శ్రీకృష్ణ, నిద్ర మేలుకో స్వామి. కాళ్లకు ఎర్రని బంగారు వన్న వంటి ధరించినటువంటి ఓ బలరామ, నీవు నీ తమ్ముడితో కలిసి నిద్ర మేలుకొని మా వ్రతాన్ని ఫలింపచేయండి స్వామి అని గోదాతల్లి ఆ యొక్క శ్రీకృష్ణ బలరాములకి మేలుకొల్పటం ఈ యొక్క పాసురం యొక్క సారాంశం. జై శ్రీరామ్ వాసుదేవ.